12 నుంచి 17 వరకు. 12 నుంచి 17. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు నీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది ఎవరికి తెలియదు. ఆమేన్. ఎవరన్నా ఏమన్నా చెప్పగలరా? చదివిన వాక్యంలో పిల్లలు మాట్లాడకూడదు బాబు, పిల్లలు మాట్లాడకూడదు. ఖడ్గం, ఇంకా అమ్మ మారు మనసు, ఇంకా మన్నా, ఇంకా ఇంకా కొత్త పేరు. అమ్మ మందిరానికి చెప్తున్నాడు. ఆత్మ తప్పులు, ఇంకా బిలాము బోధలు, తప్పుడు బోధలు, ఇంకా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు, ఇంకా చెవి గలవాడు వినుగాక. జయించువానికి మన్నానిస్తాను, మరుగైన మన్నానిస్తాను, ఇంకా నికోలాయితు బోధలు, ఇంకా ఇంకేమున్నాయి? మారు మనసు, ఇంకా అమ్మా ఓకే. ఈ సంఘం పేరేం పేరు? పెర్గమ. ఎన్నోది ఇది? ఫస్ట్ది ఏది? గుడ్. సెకండ్ స్మరణ. గుడ్. థర్డ్ ఈరోజు మనం ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 మనం 2 సంఘాలు గురించి నేర్చుకున్నాం. ఎఫ్ఎస్సి సంఘము చాలా మంచిది, కానీ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న పొరపాటు ఏంది? ఎఫ్ఎస్సి సంఘంలో ఏం తప్పు మొదటి ప్రేమను వాళ్ళు ప్రభులోకి వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు ఎలా ప్రేమ ఉండాలనో అది పోయింది వాళ్ళకి. కనుక సంఘానికి ఒక పాఠం నేర్పించాడు పరిశుద్ధాత్మదేవుడు. మొదటి ప్రేమను కోల్పోవాకు, లేకుంటే నీకు ఏమి అని అన్నాడు? జీవవృక్ష ఫలం. ఆ ప్రేమ మళ్ళీ సంపాదించుకుంటే జీవవృక్ష ఫలం ఇస్తున్నాడు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ. రెండవది స్మరణ సంఘం చాలా మంచి సంఘం. ఎందుకంటే బీద సంఘం, అంతా బీద వాళ్ళే స్మరణాలు ఉన్నది. అది సంఘాన్ని గురించి ఏమనలే, తప్పు ఏం మోపలే.
ఉన్నదా మన స్మరణ గురించి? మూడోది పెరుగమం గురించి. ఈ పెరుగమం అనేది, పెరుగమము అంటే దుర్గము అని అర్థం. పెరుగమం అంటే ప్రకటన గ్రంథం బాగా గమనించండి. ఆది కాండం సృష్టిని ఆరంభం చేస్తుంది, ప్రకటన గ్రంథం సృష్టి అంతాన్ని చూపిస్తుంది. ఇక భూమి ఆకాశం ఇవన్నీ లయమైపోతాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త యెరూషలేము వస్తుంది. అది రాకముందు భయంకరమైన శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు. ఎలాంటి శ్రమలు వస్తాయంటే మనిషిని కత్తి తీసుకొని కస 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 పొడిచినా కూడా చచ్చిపోడు, మళ్ళీ బ్రతుకుతాడు. ట్రైన్ కింద పడ్డా కూడా చచ్చిపోడు, సముద్రంలో దూకినా కూడా చచ్చిపోడు, ప్రాణం పోదు. శ్రమలు ఎదుర్కోవాలా, భయంకరమైన శ్రమలు ఎదుర్కోవాలా. ఆ బాధ ఒక మిడత గరిస్తే 7 తేళ్ళు కురిసినంత బాధ ఉంటుందంట. హల్లెలూయా. తాగడానికి నీళ్ళు దొరకవు, రక్తం అయిపోతుంది, అంతా నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. భయంకరమైన శ్రమలు వస్తాయి. అది రాకముందు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడాలంటే ఈ 7 సంఘాల్లో కొన్ని నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ శ్రమ పొందుకున్న దేశం ఏంటంటే ఏ దేశం అమ్మా? ఇండియా. 8వ స్థానంలో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు ఫస్ట్కి వచ్చింది. చాలా హింసలు పొందుకుంటుంది, చాలా శ్రమలు వస్తున్నాయి. ఇక్కడ సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి నీవు నేను. హల్లెలూయా. దేవుళ్ళగా భయంకరమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయంట. ఎన్నడూ చూడనటువంటి ఎండలు రాబోతుంది. భయపడతలేదు, సిద్ధపరుస్తున్నా. గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఆది కాండం సృష్టిని ఆరంభం చేస్తుంది, ప్రకటన గ్రంథము సృష్టి అంతం. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. నరకానికి పోయేటోళ్ళు నరకానికి పోతారు, పరలోకానికి పోయేటోళ్ళు పరలోకానికి పోతారు. ఈ మధ్య చాలా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో నీవు నేను ఉండకూడదంటే ఈ సంఘాల ద్వారా కొన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని అడుగుదాం. ప్రభా నాతో మాట్లాడు, శయా నాతో మాట్లాడు, ఆత్మదేవా నాతో మాట్లాడించండి. వినగలిగే చెవు, గ్రహించే హృదయం దయచేయి. వాక్యం పనిచేయని ప్రభా, వాక్యం పనిచేయని. ఆటంకాలన్నీ తొలగిస్తున్నాం. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇక్కడ గమనించినట్లయితే పెర్గమము అంటే అర్థమైంది దుర్గము కదా. ఇది ఒక మంచి పట్టణం, చాలా అందమైన పట్టణం. ఇది కూడా పౌలు సువార్త ప్రకటించుకుంటూ ఈ 7 సంఘాలు స్థాపించాడు. ఈ 7 సంఘాలు స్థాపించాడు. ఇక్కడ ఈ పెర్గమం అనేది ఒక సాతాను సామ్రాజ్యం, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం ఇది. హల్లెలూయా. సాతాను అంత దగ్గర ఉంటాడు, కానీ అక్కడ సెంటర్ చేసుకున్నాడు పెర్గమం అనే దగ్గర. అక్కడ ఒక సంఘం కట్టబడ్డది. ఆ సంఘమే పెర్గమ సంఘం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఈ సంఘం యొక్క ఈ ఊరు యొక్క ప్రత్యేకత ఏంటంటే బాగా గమనించండి. 100 ఫీట్లు, 100 స్క్వేర్ ఫీట్ పొడవు, 100 స్క్వేర్ ఫీట్ వెడల్పు, ఇట్లా 100 స్క్వేర్ ఫీట్ల వెడల్పు పొడవులో, అంటే ఈ కొన నుంచి ఇది 40 ఉంది కదా, ఈ హాల్ అంతా ఇంకోటి 40, ఇంకొక 20, అంటే ఈ కొన నుంచి ఈ హాల్ 3 హాల్ ఉన్నాయి చూడు, అంతవరకు మళ్ళా వెడల్పు అంతవరకు. అంత పెద్ద ఒక బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద 40 అడుగుల ఎత్తు, వెడల్పు ఎంత ఉన్నది? ఈ మందిరం, ఈ టెంపుల్ యొక్క ఆ బలిపీఠం ఎంత ఉన్నది?
100 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు. అంత పెద్ద గట్టి 40 అడుగుల మీద ఆ దేవత ఉంటుంది అక్కడ. అదొక సర్పం లాంటి దేవత అక్కడ. అంత పెద్ద బలిపీఠం, అంత పెద్ద టెంపుల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది పెర్గమా అనే స్థలంలో ఉన్నది. దానికి ముందు ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు బట్టలు లేకుండా పొర్లుతూ ఉంటారంట. పాములు వాళ్ళ మీద తిరుగుతూ ఉంటాయి. ఆ పాములు వాళ్ళ మీద తిరిగితే అది మంచిది, శుభం అని వాళ్ళు అనుకుంటారు. ఈ పట్టణము చాలా మూఢనమ్మకాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది దురాచారాలు, చెడు కార్యాలు, భయంకరమైన విగ్రహారాధన. అక్కడ సాతానుడు అక్కడ తిష్ట వేశాడు. అక్కడ సాతాను సామ్రాజ్యం వేసుకున్నాడు. అక్కడి నుంచి ప్రపంచమంతా వాడు పరిపాలిస్తున్నాడు. దేవుడా, ఉదయకాలం గ్రహించాలి, మన ఇంట్లో సాతాను సామ్రాజ్యం ఉంటుందా? సాతాను సింహాసనం ఉందా? మనలో ఉందా? ఉదయకాలం శుభవార్త. పెర్గమ సంఘాన్ని గురించి నేర్చుకుంటుండగా, నీవు నేర్చుకుంటుండగా, మన కుటుంబం, మనము ఆ సాతాను సామ్రాజ్యాన్ని త్రోయబోతున్నాం. చప్పట్లు కూడా పంచండి. హల్లెలూయా. అది మన కుటుంబంలో నుంచి, మన గృహంలో నుంచి, మన ఇంట్లో నుంచి అది తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, అక్కడ ఒక మాట అంటాడు చూడండి. మళ్ళీ చదవమ్మా, 13వ వచనం రాదు. సాతాను సింహాసనమున్న స్థలములో దాని 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అమ్మ, ఎవరు చెప్తున్నారు? పాస్టరా? ఎవరు చెప్తున్నారు? ఏమ్మా, ఎవరు చెప్తున్నారు? ఏ ఖడ్గం అది? వాడి అయిన 2 అంచుల ఖడ్గము. యేసు ప్రభుని ఇక్కడ ఆయన దేంతో పోల్చుకున్నాడంటే, వాడి అయిన అంటే షార్ప్, కొద్దిగా అటువంటిది 2 అంచుల ఖడ్గం. 2 అంచులు అంటే ఇక్కడ షార్ప్ ఉంటుంది, ఇక్కడ షార్ప్ ఉంటుంది. మనం కోసే కత్తి, మనం కోసేది ఒకటే సైడ్ ఉంటుంది, రెండో సైడ్ కట్ చేయం కదా. కానీ ఈ కత్తి ఎట్లా ఉందంటే, ఈ ఖడ్గం ఎట్లుంది, 2 సైడ్ ఉంది. ఈ 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా. అంటే ఈ 2 అంచులు అని ఎందుకు వాడాడంటే, ఆ దినాల్లో పెర్గమా అనే పట్టణంలో బలిచ్చినప్పుడు, వాళ్ళు దేవతకు బలిచ్చినప్పుడు ఈ 2 అంచుల ఖడ్గంతో వాళ్ళు దానికి బలిచ్చి చంపేవాళ్ళు. అయితే నేను ఆ ఖడ్గాని కాదు, యేసుప్రభు వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ఖడ్గం కాదు నేను ప్రత్యేకమైన కత్తిని. నేను ఒక కత్తిని. ఒక సైడ్ ఏంటంటే, ఈ ఖడ్గంకున్న ఒక సైడ్ ఏంటంటే స్వస్థపరిచే ఖడ్గం ఇది. హల్లెలూయా. రెండవది జడ్జి చేసేది, న్యాయం చేసేది. ఎంతమందికి అంటారు? స్వస్థత ఎలా చేస్తుంది? కడుపులో గడ్డ అయింది, డాక్టర్ దగ్గర పోయినాం. ఏం చేస్తాడు? కత్తి తీసుకొని కోసి గడ్డ తీసేసి కుట్లేస్తాడు. స్వస్థత వస్తుంది కదా. కాలుకు గడ్డ అయింది, కాలుకి ఏదో పురుగు పట్టింది, లోపల ఏదో పండు అయింది, కత్తి తీసుకొని కోసి ఆపరేషన్ చేసి స్వస్థత ఇస్తాడు. అవునా? కంట్లో కాంట్రాక్ట్ వస్తుంది, డాక్టర్ దగ్గర పోతే కోసేస్తాడు కత్తితో. కత్తి డాక్టర్ ఎలాగో వాడి స్వస్థత కొరకు కత్తిని వాడుతున్నాడో, దేవుళ్ళారా, దేవుని వాక్యము స్వస్థత ఇస్తున్నది. దేవుని వాక్యం వింటే, వాక్యం విన్నప్పుడు మనకు స్వస్థత వస్తుంది. వాక్యం విన్నప్పుడు మనకు పాప క్షమాపణ వస్తుంది. వాక్యం విన్నప్పుడు మనకు దేవుళ్ళారా, ఆ వాక్యంలో చూసినప్పుడైతే పౌలు బోధిస్తున్నప్పుడు స్వస్థత పొందుకుంటున్నా అని ఒక వ్యక్తి గ్రహించి అక్కడ వాళ్ళు స్వస్థత ఇస్తారు. కనుక ఎప్పుడైతే వాక్యము మనం వింటూ ఉంటామో, వాక్యం వినాలి.
అతడు పొందిన గాయముల చేత స్వస్థత నొందితిరి. ఎలాంటి రోగమైనా, ఎలాంటిదైనా, ఎక్కడ జరగని స్వస్థత, ఎక్కడ పొందుకోలేనిది దేవుని వాక్యం వింటున్నప్పుడు, మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఉంటే, దేవుళ్ళ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తుంది. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత ఎందుకు? స్వస్థత ఎందుకు మనకి? ఏమ్మా ఎందుకు స్వస్థత? స్వస్థత ఎందుకమ్మా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. స్వస్థత ఎందుకు కావాలా మనకు? చాలాసార్లు చెప్పాను, స్వస్థత ఎందుకు అవసరం మనకు? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనకి ఎందుకు అవసరం? ఏం బాబు, హలో అమ్మా, దేవుని మహిమపరచడానికి. వెరీ గుడ్. ఇంకా బ్రదర్ మంచిగా ఉన్నది. ఇంకే వెరీ గుడ్. ఇంకా స్వస్థత, విశ్వాసం పెరగడానికి. అందరు చెప్పండి, విశ్వాసము పెరగడానికి. హల్లెలూయా. ఒక రోగం వచ్చిందనుకోండి, అది స్వస్థత వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చినప్పుడు అరే దేవుడు అది బాగు చేశాడు, ఇది కూడా బాగు చేస్తాడు. చప్పట్లు కూడా తెలిపచ్చాడు. హల్లెలూయా. విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే, గతంలో మీకు ఏవేవి దేవుడు స్వస్థతలు ఇచ్చాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా విశ్వాసం పెరగడానికి నాకు స్వస్థత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థతలు ఎందుకంటే విశ్వాసము పెరగడానికి. దేవుడు యేసయ్యను గట్టిగా పట్టుకోవడానికి స్వస్థతలు అవసరం. స్వస్థత పొందుకొని, మేలులు పొందుకొని మర్చిపోవడానికి కాదు. నో. హల్లెలూయా. నీ విశ్వాసం పెరిగితే 10 మందికి చెప్తావు, యేసు ప్రభు బాగు చేస్తాడు. నీ విశ్వాసం బలంగా పనిచేస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే వేరేలకు స్వస్థత వస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటాడు. ఎక్కడ మనకు ల్యాక్ ఆఫ్ విశ్వాసం, అవిశ్వాసము ద్వారా మనం అనేక సార్లు అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో వెళ్ళిపోతూ ఉంటాం. సాధారణంగా రోగం వస్తే ఏ డాక్టర్ దగ్గర పోవాలి? వెంబడి ఆలోచన ఏమొస్తుంది? ఏ మంచి డాక్టర్ ఎవడు? యేసయ్య దానికి రాను. ప్రభా నువ్వెక్కడున్నావు? నువ్వు బాగు చేయి ప్రభా. డాక్టర్ నువ్వు పరమ వైద్యుడవు. నువ్వు స్వస్థపరచు ప్రభా. నా విశ్వాసం పెంచు. నేను నీ కొరకు గట్టిగా జీవిస్తా. నేను సాక్ష్యం ఇస్తా. అనేకులకు ప్రభా నేను సాక్ష్యం ఇచ్చి నువ్వు స్వస్థపరిచే దేవుడవు అని నేను చెప్పుతా అని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో, దేవుని బిడ్డ యేసయ్య అంటున్నాడు, నేను స్వస్థపరిచే దేవుడను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం. హెబ్రీ 4:12. హెబ్రీ 4:12. ఎందుకనగా ఏందంటమ్మా దేవుని వాక్యము ఏందంటే ఇది సచ్చింది కాదు, ఇది చచ్చిపోయిన వాక్యం కాదు, సజీవం బ్రతికినటువంటి వాక్యం. చదువు. సజీవమై బలము గలదై రెండంచులు గల హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. బాగా గమనించండి. ఏమ్మా వాక్యము రెండంచుల ఖడ్గం. ఇది ఏంటంట? జీవం కలిగినటువంటి వాక్యం. హల్లెలూయా. కనుక ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే, బాగా వినండి, ఒకవేళ నీలో నాలో ఏదైనా తప్పులు ఉన్నాయి, మోసము, అన్యాయము, పాపము, అక్రమము, ఇవేమన్నా ఉన్నాయనుకోండి, ఈ వాక్యం విన్నప్పుడు ఏం చేస్తుందంట,
అది మన ఆలోచనలోకి, తలంపులోకి, హృదయంలోకి వెళ్ళి అది ఛేదిస్తుంది. ఓ, నేను ఇలా జీవించకూడదు, నేను ఇలా జీవించకూడదు, ఇది నాలో ఉండకూడదు అని వాక్యం తీసేస్తుంది. ఎంతమంది కదా? హలో హలో, నిత్య జీవపు ఊటల మూట అన్నాడు. దీన్ని ఏమన్నాడు? నిత్య జీవపు ఊటల మాట. హల్లెలూయా. ఒక దగ్గర అంటాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికేసేయి. 2 చేతులతోన నరకానికి పోవడం కంటే ఒంటి చేతితోన పరలోకానికి పోవడం మేలు కదా అంటాడు. 2 కాళ్ళు, ఒక కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నీ కాలు పాపానికి నడిపిస్తుంటే ఆ కాలు తీసేసేయి. 2 కాళ్ళు నుండి నరకానికి పోయేవాళ్ళు ఒక కాలుతోన పరలోకానికి వెళ్ళడం మంచిది కదా. నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే తీసే ఒక కన్ను. హలో, ఎందుకు వాక్యం వినాలంటే మన మనసు, మన హృదయంలో అది ఛేదించి అది తీసుకురావాలి. లేకుంటే ఒక దినం దేవుడు న్యాయాధిపతి ఆయన దగ్గర నిలబడ్డప్పుడు నీవు వాక్యం విన్నవు కానీ నీ జీవితాన్ని మార్చుకోలేదా? అక్రమం చేయవాళ్ళరా నా యుద్ధ నుండి తొలగిపో. దేవుడే తొలగిపోమంటే ఎంత భయంకరం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చాలాసార్లు ఏం చేస్తామంటే పాస్టర్ నాకే చెప్పిండు అని బాధపడతాం. కాదు, అది తీసేస్తున్నది. వాక్యము తీసేస్తుంది. వాక్యం ఎప్పుడు పాస్టర్ ఎప్పుడు కక్షతో పగతో చెప్పడు. నా సంఘము, నా బిడ్డలు బాగుండాలి, ఆత్మీయంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు, నా కుటుంబం వాళ్ళంతా మంచిగా ఈ లోకంలో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? పాస్టర్కి క్రెడిట్ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. చప్పట్లు కొట్టి పంచాడు. హల్లెలూయా. 3 రకాలుగా మేలు జరుగుతుంది. దేవునికి మహిమ వస్తుంది, ఆ కుటుంబాన్ని బట్టి పాస్టర్కి క్రెడిట్ వస్తుంది. అది సంఘం పాస్టర్ చక్కగా నడిపించాడు ఆ గొర్రెలను అని సంఘ కాపరికి మంచి పేరు వస్తుంది. 3వది, నీవు నీ కుటుంబము పరలోకంగా ఉంటారు. ఇది 2 అంచెల ఖడ్గం. అది చేసేది నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని అలా చేసేది ఖడ్గము, వాక్యం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఆయనను ఖడ్గముగా వర్ణించుకున్నాడు. నేను ఒక ఖడ్గాని, 2 అంచెల ఖడ్గాని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా చూడండి, ప్రకటన 2:13 చదవమ్మా. సాతాను సింహాసనమున్న స్థలములో పెర్గమ సంగమా నీవెక్కడున్నావు అంటే సాతాను ఏమన్నామా? సాతాను సింహాసనం ఉంది అక్కడ నీవు ఉన్నావు అని నేను ఎరుగుదును. ఇంకా మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో సాతాను నివాసం ఏర్పడుతుంది, సాతాను కాపురం చేస్తుంది. కాపురం చేయడం అంటే ఏందమ్మా? పిల్లలను పుట్టియడం కదా. భార్యాభర్తలు ఏం చేస్తారు? కాపురం అంటే ఏం చేస్తారు? పిల్లలను కంటారు. ఈ సాతాను కూడా అట్లనే చేస్తున్నాడు. సాతాను పాడు చేస్తూ ఉంది అక్కడ. సాతాను కాపురం ఉన్న స్థలం. ఇంకా నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టుకుంటివి, నీవు నన్ను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు అలా ఉండాలని ఇష్టపడుతున్నాడు. చేతి దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా మంచి దేవుళ్ళారా, ఎక్కడ సాతాను నివాసం ఏర్పాటు చేసుకొని సాతాను పిల్లలను అంటుందో, కాపురం చేస్తుందో, అక్కడ ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది పెర్గమ సంఘం. ఆ సంఘం ఎట్లా ఉందంటే
అక్కడ ఒక విశ్వాసి అంతిపయ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? ఆయన పేరు ఏం పేరు? అంతిపయ. ఏ పేరు? చదువమ్మా. అంతేనా? అంతిపయ. ఆయనను ఏం చేసిండ్రంటే చంపేశారు. ఇది బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉన్న సంగతి ఏంటంటే, అంతిపయ అనే ఆయన ఒక డాక్టర్, డెంటిస్ట్, పండ్ల డాక్టర్. ఆ దినాల్లో లూకా ఒక డాక్టర్. ఈ దినాల్లో ఉన్నంత ఆధునికత లేదు కానీ ఆ దినాల్లో వాళ్ళకి తెలిసిన వైద్యం వాళ్ళు చేసేవాళ్ళు. ఈయన కూడా ఒక డాక్టర్. పన్ను సమస్యతో ఎవరన్నా వస్తే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు, సువార్త చెప్పేవాడు. అంతిపయ ఎవరు అంటే, ఆయన పండ్లకు నొప్పి వచ్చి పండ్లు పుచ్చిపోయిన వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ ఇస్తాడు. ఈ ఆకురసము ఏదో పోసి, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో గాయాలు పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సజీవుడు, ఆయన మన పాపాలను బాబు హలో కొట్లాడే స్థలం కాదు, మన పాపాలు క్షమిస్తాడు, ఆయనకు మనం అంటే ఆయనకి ఇష్టం, ఆయన ప్రేమిస్తున్నాడు అని ఇవన్నీ చెప్తా ఉంటే ఆయన ఏం చేసి చంపేశారు. ఏం చేసిండ్రమ్మా ఆయనను? అదంతా అక్కడ ఆ నోట చెప్పి అది అధికారుల వరకు పోయి వాళ్ళు ఏం చేశారు, ఎలా చంపేశారంటే ఒక పెద్ద ఎద్దు ఉంటుందంట, అది బ్రాస్తోనే చేసింది. దేంతో? ఇత్తడితోనే కానీ రాగితో కానీ ఒక పెద్ద ఎద్దును చేసి ఆ మీద ఒక మూత ఉంటుంది, ఎద్దు మీద మూత, మనిషిని కట్టేసి దాంట్లో పడేస్తారు. వినాలి బాబు. ఆ ఎద్దు లోపల పాడేసి కింద మంట పెడతారు, లోపల పెట్టి తాళం వేసేసి బోల్ట్ పెట్టేసి లోపల మంట పెడితే ఆ మంట మండుకున్నాక ఆ ఎద్దు ఎర్రగా అయిపోతుంది. మంట పెడితే ఏమవుతుంది? ఎర్రగా. లోపల ఉన్న మనిషి ఏమవుతుంది? ఆ కాలి చర్మం గాలి, మాంసం గాలి, బొక్కలు కాలి అరుస్తూ ఉంటాడు, తట్టుకోలేక, మంటలు తట్టుకోలేక అరిసి కాలి చచ్చిపోతాడు. అంతిపయను అలా చంపేశారు. సంఘమంతా చూశారు, అరుపులు విన్నారు, ఆ కేకలు విన్నారు. అంతిపయ చనిపోయాడు. అంతిపయ అలా చనిపోయాడు. సంఘం చెదిరిపోలేదు, గట్టిగా పట్టుకున్నారు యేసుప్రభుని. చప్పట్లు కొట్టాను, పంచండి హల్లెలూయా. అంత భయంకరమైన విశ్వాసికి అంత శ్రమ కష్టం వస్తే ఏం చేశారంటే సంఘము వాళ్ళ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. అది దేవుడు చెప్తా ఉన్నాడు, నీ విశ్వాసాన్ని కాపాడు, నన్ను గట్టిగా పట్టుకున్నావు. చదువు, మా వాక్యం చదువు. నన్ను గూర్చి ఎవరంటున్నారు? రెండంచుల ఖడ్గం కలిగిన, అంటే యేసుప్రభు చెప్తున్నాడు, యోహాను రాయించాడు ఏమని? నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనేవాడు మీ మధ్యన చంపబడినప్పుడు, సంగమా నీవు నా నామాన్ని, యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకున్న వదిలిపెట్టలేదు. ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది నా అదే కోరుకుంటున్నాడు. ఇది నా మేసే ద్వారం సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డను అదే కోరుకుంటున్నాడు. గట్టిగా పట్టుకోవాలని, అలా సాక్ష్యం ఇవ్వాలని, అలా నిలబడాలని, దేవుని కొరకు కల నిలబడాలని. అవునా కాదా? అవునా కాదా? నిలబడలేమా? వాక్యం పనిచేస్తే నిలబడుతుంది. వాక్యం పనిచేస్తే తప్పకుండా నిలబడగలవు. వాక్యం పనిచేస్తేనే అది నిలబడగలవు. నీ యొక్క శక్తి వాక్యంలో ఉన్నది. వాక్యం అర్థం కాక, వాక్యాన్ని సరిగా గ్రహించక నిలబడలేకపోతాం. ఎందుకంటే వాళ్ళు విన్నారు, అది ఆ దేవుని నిజమైన దేవుని అలా తెలుసుకున్నారు. అచ్చమైన దేవుని ఆయన
వాళ్ళు ఆ ప్రేమ నుంచి తొలగిపోకూడదని ఇష్టపడ్డారు. ఆయన చాలా ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమగల దేవుడు. ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమ అత్తిపాయ చచ్చిపోయాడు. కానీ మేము మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మేము అత్తిపాయను చూస్తలేం, ఆ శ్రమను చూస్తలేం, ఆ కష్టాన్ని చూస్తలేం, ఆ మర్డర్ను చూస్తలేం. మేము ఎవరు చూస్తున్నామంటే యేసు ప్రభువుని చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ప్రేమ మాకు కావాలని వాళ్ళు ఇష్టపడ్డారు. ఆయన ప్రేమ మాకు కావాలి. ఆయన ప్రేమకు మేము దూరం కాకూడదని వాళ్ళు ఇష్టపడ్డారు. సంగమా, ఎంతో ప్రేమిస్తున్నా. నీవు నీ కుటుంబం అంటే ఆయనకు చాలా ప్రేమ. ఒక కష్టం, ఒక శ్రమ వచ్చిందంటే నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు దేవుడు. నా విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. ఎన్నోసార్లు నా జీవితంలో కూడా దేవుడు నన్ను పరీక్ష చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు చెప్పాలా మీకు, పాస్టర్ సంగతి ఎట్లుంటుందో తెలుసా? 100 మంది సేవకులు బయటికి వెళ్తే 60 మంది సేవ చేయరు, వెళ్ళిపోతారు. చేయలేం బాబు ఇది. 60 మందిలో 40 మందిలో మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి. మెయిన్ చర్చ్, హెబ్రోను, బ్యాప్టిస్ట్ అని. వీళ్ళకి జీతం వస్తుంది, ఆ జీతం కొరకు చేసుకుంటూ పోతారు. నాలంటోడు సేవ చేయాలంటే ఎన్ని మనసంతా ఆయాసం అయిపోతుంది, మనసంతా కృంగిపోతుంది. వద్దు బాబు ఈ సేవ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు వచ్చాను నాయన, ముందుకు పోలేక, వెనక్కి వెళ్ళలేక. ఏముంటుంది మంచి చెప్పినందుకే సంఘం. చెడు ఏం చెప్పలేదు, ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు, బాధ పెట్టింది లేదు. మంచి చెప్పినందుకే సంగమా. ఇక్కడ మంచి చెప్తాం. సత్యం చెప్పులు వేసుకుంటానికే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసింది. సత్యం గురించి చెప్దామని సత్యం చెప్పులు వేసుకుందట. అంత లోపల ఏమైంది? అబద్ధం మొత్తం ఊరంతా. సత్యం, అబద్ధమే చాలా బలంగా పనిచేస్తుంది. అవునమ్మా. నిజాయితీ ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. ఎప్పుడు అంతే. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని నేను కూడా చాలాసార్లు ఆలోచన చేస్తుంటా. దేవుడు నాతో చెప్తుంటాడు, దేవుడు నిన్ను వాళ్ళు నెమ్మది లేకుండా చేస్తున్నారు. మీకు కూడా తెలియదు పాపం. అది మీ తప్పు కాదు, అది దయచేసి అది మీ తప్పు కాదు, మీకు తెలియదు. కానీ దేవుడు నన్ను పరీక్షిస్తుంటాడు. అరే ఈ బిడ్డ చూడు, ఈ కుటుంబం, ఈయన చూడు, మనసు బాధ, నెమ్మది ఉండదు. హల్లెలూయా. అవునమ్మా, మీకు కూడా ఉంటాయి అవన్నీ మీకు కూడా ఉంటాయి. కానీ చేయాల్సిందేంటి? గట్టిగా ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. అది దేవుడు చూస్తున్నాడు, అది ఇష్టపడుతున్నాడు. అది సంఘం అలా ఉండాలని. ఇంకో మాట కూడా చెప్పమంటున్నాడు దేవుడు. బాగా వినండి అమ్మా. దైవజనుడు బాధతోన, ఆయాసంతోన చేస్తే అది దైవజనుడు బాధపడితే, ఏ కుటుంబాన్ని బట్టి, ఏ వ్యక్తిని బట్టి దైవజనుడు బాధపడతాడో ఆ కుటుంబానికి అది మంచిది కాదంట. కనుక దయచేసి మీరు బాగుండండి, మీరు తృప్తిగా ఉండండి, నన్ను తృప్తి పెట్టండి. మీ మంచి కొరకే చెప్తున్నా. వినండి, నన్ను తృప్తిగా ఉంచండి, మీరు తృప్తిగా ఉండండి. అంతే. చూడండి, మీరు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారంటే, ఈ వాక్యానుసారంగా మనం వాక్యాన్ని గట్టిగా చేపట్టుకొని మీరు తృప్తిగా ఉండాలని ఎప్పుడు జీవిస్తారో, ఎప్పుడు ఇష్టపడతారో, మీరు మీ కుటుంబాలు ఒక పరలోకంలాగా ఉంటాయి. మీరు మీ కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నిలబడగలరు, దేవుని కొరకు నిలబడగలరు. మీరు ధైర్యంగా ఉండగలరు, సమాధానంగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు. అన్నీ దేవుడు మీ జీవితంలో చేయగలడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి నిలబడండి.
దేవుడు మంచివాడమ్మా. దేవుడు చాలా మంచివాడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. ఈజ్ ఆల్వేస్ గుడ్ గాడ్, ఆల్వేస్, ప్రతిసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కనుక దేవుళ్ళారా, రెండంచుల ఖడ్గము ఏం చెప్తున్నాడు? నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అంతిపా చనిపోయినప్పుడు పెర్గమా సంఘం గల్లంగా గట్టిగా నిలబడ్డది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. రెండవది 2వ అధ్యాయం 14 వచనం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే చాలా బాలాకు నేర్పిన బిలాము బోధలు. మళ్ళీ చదవమ్మా, బాగా మంచి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, అయ్యేది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇంకా ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. బాలాకుకు నేర్పిన బిలాము బోధలు. బాలాక్ అనేవాడు ఒక ప్రవక్త, బిలాము ఒక రాజు. మంచిదా? ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను. బాలాకు ఒక రాజు, బిలాము ఒక ప్రవక్త. బాలాక్ ఎవరు? రాజు. రాజుకు బిలాము ఒక బోధ నేర్పాడు. ఈ బిలాము ఎవరంటే ఒక ప్రవక్త. ఇజ్రాయేలీలను శపించమని బాలాకు ఏం చేస్తాడంటే ఈ బిలామును పిలుస్తూ ఉంటే గాడిద అడ్డగిస్తుంది. ఆయన వద్దు, నువ్వు పోవద్దు అంటాడు. కానీ దేవుడు ఆ బిలామునికి ఏం చేస్తాడంటే నేను చెప్పిందే చెప్పంటాడు. సరే, ఇజ్రాయిల్ అందరిని చూపిస్తాడు, బిలాముకు చూపిస్తాడు. బాలాకు రాజు ఎవరికి చూపిస్తాడు? బిలామును చూపిస్తాడు. బిలాము ఎవరిని చూపిస్తాడు? ఇజ్రాయిల్ అందరిని చూపిస్తాడు. బాగా ఎవరికి చూపిస్తున్నారు చెప్పండి, విన్నారా లేదా? మీకు అర్థం కావాలి అమ్మా. రాజు ఎవరు చెప్పాలి. రాజు ఎవరు? బాలాకు. బిలాం ఎవరు? ప్రవక్త. ఇప్పుడు ఈ ప్రవక్త ఇజ్రాయిల్ని శపించమంటే శపించాడు, దీవిస్తాడు. దీవించినాక ఆఖరికి ఏం చేస్తాడంటే ఈ ప్రవక్త ఒక తప్పు నేర్పిస్తాడు ఆయన ఆ రాజు. అది నిర్గమకాండం సంఖ్యాకాండం 26వ అధ్యాయం 25 అధ్యాయం 25 1 to 3 చదువు. ఇజ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా మీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చాలు చూడమ్మా, ఏం చేసిండంటే ఈ బిలాం ఏం చేసిండే బాలాకు రాజుకు చెప్పాడు, ప్రవక్త రాజుకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీ దేశంలో బలులు అర్పించండి, మీ దేవతలకు బలులు అర్పించండి, అర్పించి ఇజ్రాయేల్ని పిలిపించి వాళ్ళకి పెట్టని తినండి. మంచిగా మసాలా వేసి వాసన దుమ్ము లేకపోవాలి. అట్లనే అట్లా వంటలు చేసి ఏం చేయమన్నాడు? దేవుని ప్రజలు ఇజ్రాయేల్ని పిలిపించి తినండి అన్నట్టు తిన్నారు. ఇంకోటి ఏం చేశాడంటే ఆ మోయాబీయులు ఎవరైతే అందమైన స్త్రీలు ఉన్నారో ఆ అందమైన స్త్రీలను ఏం చేశాడంటే ఇజ్రాయేల్ మధ్యకు పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ స్త్రీలతో జారత్వం చేశారు. ఇది ఎవరు చేశారు? దేవుని ప్రవక్త ఒక అన్య రాజుకు నేర్పిస్తూ ఉన్నాడు.
ఇంటెడు బంగారం ఇచ్చినా నాకు వద్దన్న ప్రవక్త, ఇంటెడు బంగారం ఇచ్చినా నాకు నేను దేవుని మాటనే చెప్తా అన్నాడు. కానీ ఆఖరికి ఏమైందంటే ఒక తప్పుడు బోధ నేర్పించాడు. ఇప్పుడు విగ్రహాలకు బలిచ్చినవి తింటే ఏమవుతుంది? ఏమా అన్యుల దగ్గర పోయి తింటే ఏమవుతుంది? అన్యుల భోజనం చేస్తే ఏమవుతుంది? అమ్మా మనసాక్షి బలహీనమవుతుంది. మన మనసాక్షి ఏమవుతుంది? ఇతరుల మనసాక్షి కూడా బలహీనమవుతుంది. దేవుళ్ళు లేనట్టే కానీ జరిగేది ఏంది? సమాజంలో జరిగేది ఏంది? సమాజంలో మనస్సాక్షి ఏమవుతుంది? బలహీనమైంది. భర్త తిన్నాడు కదా అని భార్య తింటాడు, భార్య తిన్నాడు కదా అని కొడుకు తింటాడు, కొడుకు తిన్నాడు కదా కోడలు తింటాడు, కోడలు తిన్నది కదా అల్లుడు తింటాడు, బిడ్డ తింటాడు, మనోడు మనవరాలు అందరు తింటారు. ఇది ఎవరు చూస్తారు? అన్యులు చూస్తారు, లేదా కొత్తగా రక్షింపబడిన వాళ్ళు చూస్తారు. అరే వీళ్ళు తింటున్నారు, నేను కూడా తింటా. హలో, ఎప్పుడైతే మనం అక్కడ పోయి అన్యుల దగ్గర తింటామో ఏమవుతుంది? కొత్తగా రక్షణకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చూసి ఏం చేస్తారు వాళ్ళు? అరే ఈ బిడ్డలు తింటున్నారు కనుక, క్రైస్తవులు తింటున్నారు కనుక మేము కూడా తింటాం. రాను రాను ఏమవుతుంది? అన్ని దేవుళ్ళన్నీ ఒకటే అంటారు. ఏమవుతుంది? మన సాక్షి మనం బలహీనమైపోయి మన కుటుంబాన్ని బలహీనపరుచుకొని ఇతరులను కూడా కొత్త విశ్వాసులను బలహీనపరుస్తాం. మనం అలా మన సాక్షి బలహీనమవుతుంది. ఎంతమందికి అర్థమైంది? చప్పట్లు కొట్టి ఏం పచ్చాడు? హల్లెలూయా హల్లెలూయా. చూడ ఒక పూట వాళ్ళ దగ్గర తినకుంటే ఏం కాదు, రాలేదని నిష్ఠూరం వేస్తారు, ఏం కాదు, దేవుడు మెచ్చుకుంటాడు. వాళ్ళు నిష్ఠూరం వేస్తే, నింద వేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. ఏది కావాలి? దేవుని మెప్పు కావాలన్నా నిష్ఠూరం కావాలి. అమ్మా దేవుని మెప్పు కావాలి కదా. ఏమో అర్థమవుతుందా? హలో, అర్థమైందా? అదే చేశారు అక్కడ కొన్ని వేల మంది చనిపోయారు ఆ రోజు. ఆ బిలాము బాలాకుకు నేర్పించి, ఆ తప్పుడు బోధ నేర్పించి ఆ దినము కొన్ని వేల మంది చనిపోతారు అక్కడ. జాగ్రత్త, పిల్లలు పాడైతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. రెండవది ఏముందమ్మా అక్కడ? నికోలాయితు. అటువల్లనే నికోలాయితుల బోధన అనుసరించు వారును మీలో ఉన్నారు. కావున నికోలాయితు బోధలను అనుసరించు వారు మీలో కొందరు ఉన్నారా? ఉన్నారు. ఆ సంఘంలో కొంతమంది, అందరు కాదు, సంఘం అంతా కాదు, కొంతమంది ఉన్నారు. ఎవరిని అనుసరిస్తున్న వాళ్ళు? నికోలాయితు బోధలు అంటే ఎవరికైనా తెలుసా? నికోలాయితు బోధలు వినండి. చాలా నేను మీకు బైబిల్ స్టడీ లాగా చేస్తున్నా, మీరు ఇట్లా విననట్లే ఉంటుందమ్మా. నాకు అసలు ఎంకరేజ్మెంటే చేస్తలేదు. మీరు ఎంత కష్టపడి నేను మీకు నేర్పియాలని వాక్యం, మీరు ఎప్పుడు వినని వాక్యం తీసుకొస్తా ఉన్నా ప్రతి వారం. హల్లెలూయా. బాగుందండి. నికోలాయితు ఎవరంటే, నికోలాస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరి నికోలాస్? నికోలాస్ అనేట ఆయన బావినారు. ఆదిమ సంఘం ఏర్పడ్డప్పుడు ఒక్కసారి పేతురు సువార్త ప్రకటిస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. మళ్ళీ సువార్త ప్రకటిస్తే 5,000 మంది రక్షింపబడ్డారు. మళ్ళీ సువార్త ప్రకటిస్తూ ఉంటే రక్షణ పొందుకుంటున్నారు. ఇంకా రక్షణ పొందుకున్న వాళ్ళు ఏం చేసినారంటే ఒక్కొక్కరికి చెప్పుకొచ్చి తీసుకొస్తా ఉన్నారు సంఘానికి. రక్షణ పొందుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికి చెప్పి తీసుకొస్తా ఉన్నారు. అనేక మంది, పెద్ద సంఘం తయారైపోయింది. పెద్ద సంఘం తయారైనప్పుడు ఒక 7 మందిని పరిచారకులుగా, పెద్దలుగా ఏర్పాటు చేస్తారు. చాలా పెద్ద సంఘం, 7 మందిని ఏర్పాటు చేస్తారు. ఆ 7 మందిలో ఫిలిప్ ఒకడు, టీమాన్ అనేట ఆయన ఒకడు, నికోలాస్ అనేట ఆయన ఒక ఆయన. చూడండి, అపోస్తల కార్యం 6వ అధ్యాయం
5వ వచనం. చదువు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైన ఎవరు? స్టెఫెన్, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమాను, పర్మెనాస్, నికోలాస్. ఈ 7 మందిలో ఎవరైనా ఒకడు. ఈ నికోలాస్ ఏం బోధ తీసుకొచ్చాడంటే, ఈ 7 మందిలో ఈయన ఏం చేసుకున్నాడంటే హెచ్చించుకున్నాడు. 7 మంది కంటే నేనే గొప్ప అని అనుకున్నాడు. హలో, గొప్పోడని ఎప్పుడైతే ఆయన గర్వించాడో ఆయన లోపల ఒక తప్పుడు బోధ వచ్చేసి, చాలాసార్లు మనకు అనేక రకాలుగా గర్వం వస్తుంది. ఏమా మంచి బట్టలు వేసుకుంటే నా గర్వం వచ్చేసి, ఒక మంచి చెప్పులు కొనుక్కుంటే నా చెప్పులే బాగున్నాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా గర్వం అనేది వస్తుంటుంది. హల్లెలూయా. గర్వం రకరకాలుగా వస్తుంటుంది. ఈ నికోలాస్కు కూడా నేనే గొప్ప అన్నటువంటి గర్వం వచ్చేసింది. గర్వం వచ్చాకే దయ్యం సైతాన్ వచ్చేసింది. సైతాన్ వచ్చి ఏం బోధ చేశాడంటే, ఆయన చేసిన బోధ ఏంటంటే, శరీరంతో ఏం పాపం చేసినా తప్పు కాదు, అది ఆత్మకు రాదు అని చెప్పాడు. వ్యభిచారం చేయి, త్రాగుడు చేయి, తాగుడు ఏమన్నా చేయి, మళ్ళీ ఆధారం వచ్చి ఆరాధన చేయి, చర్చికి వచ్చి వాక్యం మీద ఆరాధన చేయి, వెళ్ళిపో, నీకేం కాదు అని ఒక తప్పుడు బోధ చేశాడు నికోలాస్. హల్లెలూయా. అదొక సంఘం, ఒక పెద్ద ఏర్పాటైంది. ఈ దినాల్లో ఇలాంటి సంఘాలు చాలా వస్తున్నాయి. దేవునికి భార్య ఉందని, ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారం చేయాలని, యేసుప్రభు దేవుడే కాదు యెహోవా దేవుడని, రకరకాల సంఘాలు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసపుచ్చే వాళ్ళు ఉంటారు. హలో, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసపుచ్చే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. నికోలాస్ కూడా అలాంటి వాడే. ఆ దినాల్లో సంఘంలో ఒక తప్పుడు బోధ తీసుకొచ్చాడు. నీ శరీరంతో ఏం పాపం చేసినా పర్లే కానీ అది ఆత్మకు కాదు, కనుక నువ్వు ఆరాధన వచ్చి చేస్తే, ఆదివారం చర్చికొచ్చి ఆరాధన చేస్తే నువ్వు పరిశుద్ధుడవే, నీకు ఆత్మకి ఏం కాదు, పరలోకానికి పోతావు అని ఒక తప్పు బోధ చేశాడు. అది వాళ్ళు ఏం చేశారో అవలంబించారు. పెరగమ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటున్నామా మనం కూడా? ఇప్పుడు ప్రశ్న, ఏదన్నా చేసుకొని ఆదివారం చర్చికి వచ్చి బల పాల్గొనుకొస్తే అయిపోతుంది అనుకుంటున్నామా? కాదు. నో. అది సరైన జీవితం కాదు, సరైన పద్ధతి కాదు అని 2 అంచుల వాడి అయిన ఖడ్గం గల యేసయ్య చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. మొదటిది విశ్వాసం గట్టిగా చేపట్టుకున్నాడు, కానీ రెండవది ఏమైంది? బయట నుంచి శ్రమ వస్తే సంఘం ఎట్లా ఉన్నది? బయట నుంచి శ్రమ వస్తే సంఘం ఎట్లా ఉన్నది? విశ్వాసంలో గట్టిగా ఉన్నారు. లోపల వచ్చినప్పుడు సంఘం ఏమైంది? చెదిరిపోయింది. ఎంతమందికి అర్థమైందమ్మా? హలో, అర్థమైందా? ఎక్కడొచ్చింది శ్రమ? ఇక్కడ లోకం, చర్చ్ లోపల. ఇప్పుడు ఏది డేంజర్ ఏదమ్మా? బయట నుంచి వస్తే విశ్వాసం గట్టిగా ఉంటాం, కానీ సంఘంలోనే సమస్య వస్తే విశ్వాసాలు ఏమవుతారు? హలో, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నామా? సంఘానికి గట్టిగా విశ్వాసం కాపాడుకోవడానికి, పట్టుకోవడానికి
మనము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, అలా జీవిస్తున్నాం, అలా నివసిస్తున్నాం, అలాంటి ప్రవర్తన సంఘానికి చూపిస్తున్నాం అన్నది అవసరం. హల్లెలూయా. బాధపడితే బ్రతుకున్నారని అర్థం. ఏం అర్థమైందా? బాధపడితే ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది? నొప్పి అవుతుంది కదా. బాధ. పుండు దగ్గర స్వీట్ పెడతామా? పుండు అయిన దగ్గర ఏం చేస్తామమ్మా? స్వీట్ పెడితే బాగా అవుతుందా? కాదు కదా. ఇంజక్షన్ ఇవ్వాలా బాగుపడ్డానికి. సంగమా చర్చ్ గ్రహించండి, అర్థం చేసుకోండి. లోపల రాకూడదు సమస్యలు, సంఘం లోపల రాకూడదు. వస్తే చాలా కష్టం, అది చాలా కష్టం పోవడం. ఒక సంఘం మూడు వ్యాన్ల పోలీసు వాళ్ళు వస్తున్నారు. 3 వ్యాన్ల పోలీసు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? దాదాపు 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు. 20 years నుంచి పోతానే లేదు ఆ సంఘం. ఎంత మంచి సంఘం అది, ఎంత మంచి సంఘం. దాదాపు కొన్ని వేల సంఘాలు స్థాపించారు వాళ్ళు, కొన్ని వేలు. ఈరోజు ఆ సమస్య లోపల వచ్చింది, సంఘంలో వచ్చింది కనుక అది పోతలేదు. నిన్న ఒక సంఘంలోకి వెళ్ళాను. ముగ్గురు వకీల్స్ వచ్చారు. నేను కూడా కమిటీలో కూర్చున్నా. నేను ఎందుకు పోయినంటే నేర్చుకుందామని పోయా. అక్కడ ఏం జరుగుతుందో మన సంఘంలో జరగకూడదు అని. హలో, చప్పట్లు కూడా వినిపించాను. హల్లెలూయా. ఎందుకు పోయా నేను అక్కడ అంటే, అక్కడ ఏం జరుగుతుందో అది ఇక్కడ జరగకూడదు, అక్కడ ఏం మంచి జరుగుతుందో అది ఇక్కడ జరగాల. 2 నేర్చుకోవాలి మనం. ఎప్పుడు 2 నేర్చుకోవాలి. మంచి ఏం చేయాలా నేర్చుకోవాలి, ఏం చేయకూడదు నేర్చుకోవాలి. హల్లెలూయా. అవునా కదా. ఏ సంఘంలో ఏ సమస్య వస్తుందో అది మన సంఘంలో రాకుండా మనం చూసుకోవాలా. ఆ బాధ్యత మనదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఏదైతే సమస్య లోపల వచ్చిందో బయటికంటే డేంజర్ అది. బయట నుంచి వస్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ శ్రమలు వస్తాయి. వారణాసిలో 200 సంఘాలు ఉన్నాయంట. హల్లెలూయా. బాగునండి. ఎన్ని ఉన్నాయి వారణాసిలో? 200 చర్చెస్ ఉన్నాయి. వారణాసి అంటే అక్కడ గంగా ఆ నీళ్ళ దాంట్లో చచ్చిపోతే పుణ్యం వస్తుంది అంటారు. ఆ వారణాసి అంటే అక్కడ శవాలను తింటున్నారు. అఘోరాలు ఉండి అక్కడ మాంత్రికులు ఉండి ఇట్లా పిలిస్తే శవం వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఆ గంగాలో పోయే శవం దాన్ని తీసుకొని తింటారు. అంత భయంకరమైన స్థలం అది. అక్కడ 200 చర్చెస్ ఉంది. కారణం ఏమిటంటే బయట నుంచి వస్తుంది శ్రమ, లోపల వస్తలేదు. అది లోపల లేదు ఆ శ్రమ. హల్లెలూయా. చప్పట్లు కొట్టిన పచ్చని దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని అలా సిద్ధపరచును గాక. ఆమేన్. 3వ చెప్పి ముగిస్తా. నేను మీకు మరుగై ఉన్నామన్నాను. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, చదువు మదుందా? మారు మనసు కావున మారు మనసు లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. చాలు వినాలా. మారు మనసు పొందు. నీవెవరి ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు. బాగా గమనిస్తు. ప్రపంచాన్ని హలో నిద్రపోతున్నారా? వింటున్నారా? హలో వింటున్నారా? మారుస్తామా మనం? ప్రపంచాన్ని మారుస్తామా? ఎవరిని మారుస్తామా? కానీ ఒకటి చేయగలం, నిన్ను నువ్వు మార్చుకోగలవు. నన్ను నేను చప్పట్లు కూడా చెప్పచ్చు. హల్లెలూయా. మనల్ని మనం మార్చుకోగలం. అందుకే మారు మనసు పొందట. ఎవరిని మార్చలేవు. నువ్వెవరిని మార్చలేవు. నిన్ను నువ్వు మార్చుకోగలవు. అది ఆ శక్తి నీకున్నది, ఆ కృప నీకున్నది. అవునా కదా?
హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. కనుక ఇంతకుముందు నీ మనసు ఉండే, మారు మనసు అంటే ఇంతకుముందు నీ మనసు, ఇప్పుడు యేసయ్య మనసు వస్తుంది. మారు మనసు అంటే ఏంది? వాక్య మనసు, యేసయ్య మనసు వస్తుంది. చెప్పండి కూడా చెప్పచ్చు. హల్లెలూయా. నీ మనసులో అన్నీ ఈర్ష, అసూయ, ద్వేషం, కక్ష, పగ, ఇవి నీ మనసు, నా మనసు, మానవుని మనసు. యేసయ్య మనసు ప్రేమ, త్యాగము, బలియాగము, శ్రమ, ఇది యేసయ్య మనసు. హల్లెలూయా. ఏమ్మా ఇంతకుముందు మనసు ఏంది? అంత కక్ష, పగ, ద్వేషం, క్రోధం, మోసం, అన్యాయం, అది పోతుంది. మారు మనసు పొంది మారు మనసు పొందితే ఏమి ఇస్తున్నాడు దేవుడు? మరుగైన మన్నా అని ఇస్తున్నాడు. చెప్పండి కూడా మరుగైన మన్నా. మరుగైన మన్నా అంటే దేవుళ్ళారా బాగా వినండి, ఇజ్రాయేళ్లకు ఇచ్చిన ఆహారం అది. ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆహారం ఎక్కడి నుంచి ఇచ్చాడు? అది ఎక్కడి నుంచి ఇచ్చాడు? పరలోకంలో. చెప్పండి ఎక్కడి నుంచి ఇచ్చాడో చెప్పాలి, అందరు చెప్పాలా. వీటిని కొంతమంది ఎక్కడి నుంచి ఇచ్చాడు? అది పరలోకం నుంచి వచ్చిందామన్న. హల్లెలూయా. కనుక అది ఏది? ఆహారము. ఎలా ఇచ్చాడు ఆయన? రోజు రోజు ఇచ్చాడు, ప్రతిరోజు ఇచ్చాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు రోజు ఇచ్చాడు. శనివారం ఇవ్వలేదు, శనివారం రోజు ఇవ్వలేదు. శనివారం ఎవరు పని చేయకూడదు, విశ్రాంతి దినం అది. వాళ్ళు ఏం చేయాలంటే శుక్రవారము శనివారం కొరకు తీసి పెట్టుకోవాలి కొంచెం. హల్లెలూయా. ఒకవేళ ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ ఎక్కువ తీసి పెట్టుకుంటే నెక్స్ట్ డే అది కంపు కొట్టిపోతుంది, పురుగులు పడుతుంది. అంటే దేవుని ఆజ్ఞ మీరిపోతున్నారు వాళ్ళు. ఒకవేళ శుక్రవారం నీవు ఎక్కువ తీసి పెట్టుకున్నావు, శనివారం అది పాడు కాదు, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని ఒక పాత్రలో పోసి మందసంలో పలకలు, ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు, చిగురించిన కర్ర, ఇంకేమున్నది? మన్నా. బాగుందండి. ఏమేమున్నాయి ఇక్కడ? 10 ఆజ్ఞలు. చెప్పండి. 10 ఆజ్ఞలు, చిగురించిన ఆహారం, చిగురించిన కర్ర, మన్నా. హల్లెలూయా. బాగుందండి. ఈ మన్నా యాజకుని ద్వారా బాగుందండి. ఈ మన్నా యాజకుని ద్వారా, ఈ మన్నానే ఇప్పుడు ధర్మశాస్త్రం అది మనకిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈ ధర్మశాస్త్రాన్ని ఈ మన్నాగా, ఆహారముగా ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఏం చేస్తున్నాడు? మనకిస్తున్నాడు. రోజు మనకేం కావాలా? ఆహారము కావాలా? ఏం ఆహారం కావాలా? బిర్యానీ కావాలా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మాంసము, చికెను కదమ్మా, తినండి. అవి కూడా తినండి, వద్దంటుంది. వాక్యం కావాలి, వాక్యము కావాలి. రోజు వాక్యం కావాలి. వాక్యంలో స్వస్థత ఉన్నది, వాక్యంలో విశ్వాసం ఉన్నది, వాక్యంలో జ్ఞానం ఉన్నది, వాక్యంలో వెలుగున్నది. వాక్యము నిత్య జీవానికి, వాక్యము సమాధానం ఇస్తుంది, వాక్యం సంతోషం ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఈ లోకంలో జ్ఞానులుగా నిలుపుతా ఉన్నది. చెప్పండి కూడా పంచండి. హల్లెలూయా. సరి అయిన జీవితాన్ని నా పాదములకు దీపం అంటాడు ఆయన. అందుకే దయ్యం మనల్ని వాక్యం విననీయదు, అందుకే దయ్యం వాక్యం దానికి రానియదని. మీరు వాక్యం వింటే బాగుపడిపోతారు. మీరు వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తే ఈ బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. హలో, ఎంతమందికి అర్థమైంది? సాతాను తిష్ట వేస్తాడు, టీవీలో తిష్ట వేస్తాడు, సెల్లో వేస్తాడు, ఇంట్లో చూడు, జబర్దస్త్ చూడు, బుద్ధమందారం చూడు, పుష్ప 2 చూడు. అమ్మా, వాక్యం వింటే బాగుపడతావు. పోదు, ఇది చూడు, ఎంజాయ్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. విననీయ, మా దయ్యం విననీయదు వాక్యాన్ని విననీయదు, ఇష్టపడనీయదు. పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. 2 చేతులు ఎత్తి దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. మరుగైన మన్నాని ఇస్తాడు. వీళ్ళు ఇజ్రాయెల్ మన్నా తిన్నప్పుడు ఏమైంది తెలుసా? ఇజ్రాయెల్ మన్నా తిన్నప్పుడు ఏమైంది తెలుసా మీకు? చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, వేసుకున్న బట్టలు చిరగలేదు. అంత ప్రత్యేకమైన మన్నా అది, అంత ప్రత్యేకం. కాళ్ళు చెప్పులు అరగలేదు, కాళ్ళు 40 సంవత్సరాలు 40 years ఎడారిలో తిరిగారు. అది కూడా నేను చూశాను ఆ ఎడారి ఎట్లా ఉంటుంది అన్నది. అది నడవలేం మనం. ఇంతవరకు కాలు ఇసుకలో దిగబడుతుంది, వీడి వరకు నడవనికి వస్తుంది కాలు. 40 years తిరిగారు, కానీ కాళ్ళకి శక్తి వచ్చింది, వాళ్ళు చెప్పులు అరగలేదు. ఆ ఎండకు, ఆ భయంకరమైన వాతావరణానికి బట్టలు తిరిగిపోలేదు. ఇజ్రాయెల్ ఏమన్నారు తెలుసా? ఇజ్రాయెల్ ఏమన్నారు? సవిసారం లేని మన్నా అన్నారు. వాళ్ళకి ఏమర్థమైంది? దయ్యం ఎలా అర్థం చేసింది? ఆ మన్నా ఇదేం మన్నా, ఇది బాగాలేదు. సంగమా బాగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. వాక్యం అంటే చెవు కోసుకోవాలా, వాక్యం అంటే ఇష్టపడాలా, వాక్యం అంటే ఇష్టపడాలి. హల్లెలూయా. మనం బయటికి పోయినాక చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని మర్చిపోతుంటాం, జోకులు వేసుకుంటుంటాం. టైం ఎక్కువ తీసుకున్నాడు, అది సంఘంలో అట్లా కాదు, ఇట్లుండాలా, అట్లా కాదు, ఈ పద్ధతి ఉండాలా, ఇదేదో మాట్లాడుతుంటాం. మీకు తెలియదు, దయచేసి తెలియక మీరు అలా చేస్తాను. దయచేసి బాగా గమనించండి. మీకు అలా అర్థం కాక బయటికి పోయినాక జోకులు, బయటికి పోయినాక వ్యతిరేకంగా కామెంట్ చేసుకుంటుంటారు. అవునా కదా? హల్లెలూయా. ఏం విన్నామో దాన్ని వాక్యం విని దాన్ని గ్రహించి గైకును వాడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. వాక్యం విని దాన్ని గైకును వాడు. ఈ ప్రకారం మేము ఒకరికొకరము ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరికొకరము ప్రోత్సాహం చేసుకోవాలా. అరే ఈ వాక్యం ఇట్లా ఉన్నది, నువ్వు అట్లా చేయవాకురా, మనం ఇట్లా చేద్దాం, అమ్మ నువ్వు అట్లా చేయవాకు, ఈ వాక్యానుసారంగా చేద్దాం, అమ్మ నువ్వు అలా చేయొద్దు అని చెప్పుకోవడము. అది ఎంత మంచిదంటే దేవులారా, నీ కాళ్ళు చెప్పులు అరగవు, కాళ్ళు వాయవు, వస్త్రాలు, నీ తిండి, నీ కూడు, నీ గుడ్డ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. వాక్యాన్ని ఎప్పుడైతే ఇష్టపడతామో, వాక్యానుసారంగా జీవించడానికి ఒకరినొకరం ప్రోత్సాహం చేసుకుంటామో, ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకుంటామో, ఒకరికొకరము నేర్పించుకుంటుంటామో. ఇది ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, ఈరోజు మనం చేసినది ఇది. కనుక ఇలాగో జీవించాలా, ఇలాగో మనం ఇష్టపడాలా అని ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దేవుళ్ళారా, నువ్వు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నువ్వు చూస్తావు. అందుకే దయ్యం రానియడం, వాడు రానియడం. ఏం చేయాలా? నేను నా కుటుంబం ప్రభా, నేను నా కుటుంబం నీ వాక్యం వినాలా, నేను నా కుటుంబం ప్రభా ఆరాధన చేయాలా, నేను నా కుటుంబం ప్రభా ఇష్టపడితే ఏం చేస్తాడు తెలుసా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. లేదు చెప్పండి కూడా చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆశ ఉంటుందో, ఈ ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో, వాడు మారడు, ఆమె రాదు అన్నది దయ్యం చెప్పే మాట. అది దేవుడు చెప్పేది, ఆత్మదేవుడు చెప్పేది కాదు, ఆత్మదేవుడు చెప్పేది కాదు. దయచేసి గమనించండి. మరుగైన మన్నాని ఇస్తాడు, తెల్ల రాతిని కొత్త పేరు ఇస్తాడు. తెల్లరాతి అంటే బాబినండి, తెల్లరాతి అంటే ఆ దినాల్లో యుద్ధంలో ఎవరైనా గెలిచిన వాళ్ళకు తెల్లరాతిని ఇస్తారు, విజయం పొందుకున్న వాళ్ళకు. హల్లెలూయా. పెరుగమ ఆ సంఘం ఆ దినాల్లో యుద్ధంలో గెలిచిన వాళ్ళకి ఒక రాయి, తెల్లరాయి. హల్లెలూయా. రెండవది ఎందుకు ఇస్తారంటే ఇన్విటేషన్, నువ్వు ఒక దావత్ చేస్తే పిలవడానికి ఒక రాయిని ఇస్తారు. ఆ రాయిని ఇచ్చిన ఎంతమంది ఆ రాయి ఉందో వాళ్ళే అవ్వాలి అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ తెల్లరాతి అంటే పరిశుద్ధత, పవిత్రమైన జీవితం. పరలోకంలో ప్రవేశించడానికి, పరలోకంలో రావడానికి ఏం కావాలి మనకు? పరిశుద్ధత, తెల్లరాయి కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆషామాషిగా పరలోకానికి మనము వెళ్తామా? హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం.